మన ఆసక్తిని దేవుడు పట్టించుకుంటాడు. ఆ ఆసక్తి గలవాళ్ళనే ఎప్పుడు గుర్తిస్తాడో తెలుసా? మనం పుట్టక ముందే గుర్తిస్తాడు. ఇది ఒక స్పెషల్. దేవుని కొరకు ఆసక్తి గల ప్రజని ఆయన ఎప్పుడు గుర్తిస్తాడో తెలుసా? అమ్మ కడుపులో మనం పడక ముందే గుర్తిస్తాడు. ఇది ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో అసలు ఎప్పుడు ప్రతిష్ఠించాడో చెబుతున్నాడు. చూడండి, మీరు కూడా తీసి బైబిళ్ళు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. తిరిగి నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. అద్దుగో చూడండి, గర్భములో 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింప మునిపే. కొంచెం సౌండ్ తగ్గించిన, నాకు ఇక్కడ షోలు ఎదిరిపోతుంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ నియామకం అనేది ఎప్పుడుది? ఈ ఏర్పాటు ఎప్పటిది? గర్భములో నీవు రూపింపబడక మునిపే ఏర్పరచుకున్నాడంట చెల్లి. మామూలు విషయం కాదు ఇది. అంటే నువ్వు గర్భంలో పడక మునిపే ఫలానా టైంకి నువ్వు అమ్మ కడుపులోకి వస్తావు, వచ్చిన నువ్వు ఏమవుతావో ముందే చూశాడు. నువ్వు ఆయన ఎంత ప్రేమిస్తావో, ఆయన కొరకు నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉంటావో అప్పుడే చూసేశాడు. దావీదు ఇంకా పుట్టి భూమి మీదికి రాకముందే 8 ఏళ్ల ముందే సమూయేలు ప్రవక్తతో చెప్పేశాడు, సౌలును రాజుగా ఉండకుండా విసర్జించాను, నా కొరకు నా చిత్తానుసారమైన మనసు గల ఒకరిని నేను కనుగొన్నాను. ఎప్పుడు కనుగొన్నాడు? అసలు దావీదు పుట్ల ఈ మాట దేవుడు పలికిన 8 ఏళ్ల తర్వాత పుడతాడు. అప్పుడే గుర్తించాడు. ఆశ్చర్యం. ఇర్మియా దగ్గరేమో తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. దావీదునేమో ఇంకా 8 ఏళ్ల తర్వాత పుట్టబోయే దావీదునేమో ముందే గుర్తించి, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు యెషయి కడుపున పుడతాడు, ఆఖరివాడుగా పుడతాడు, అతడు ఇశ్రాయేలుకు రాజు. ఈ మ్యాటర్ ఓపెన్ చేయాలి, మొత్తం ఓపెన్ చేయాలి. సమూయేలుకి నేను ఒకరిని ఏర్పరచుకున్నాను, ఈ సౌలుని విసర్జించానని చెప్పి అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే మనం ఇంకా పుట్టక ముందే మన ఏర్పాటు అయిపోయింది. ఎట్లా ఏర్పాటు అయిపోయింది? ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మన మైండ్ అట్లా మారిందా దేవాసక్తితో? లేకపోతే తల్లి కడుపులో మనం రూపింపబడక మునిపే మన భవిష్యత్తులో చూసి ఆయన కొరకు ఎలా ఆసక్తి కలిగి ఉంటామో ఎరిగి ఏర్పరచుకున్నాడా? ఆయన ముందే డిసైడ్ చేశాడు కాబట్టి మనం మంచిగా మారామా? లేకపోతే భవిష్యత్తులో మనం ఎలా మారతామో ఎరిగి ముందు డిసైడ్ చేశాడా? ఇది సెకండ్ పాయింట్. రైట్, అర్థమైందా? మన భవిష్యత్తులోకి చూశాడు. ఫలానా సంవత్సరంలో మనం దేవుని దర్శనం పొందుతాం, ఫలానా సంవత్సరంలో మనం మారు మనసు పొందుతాం, ఫలానా సంవత్సరంలో మనం బాప్తిస్మం పొందుతాం, ఫలానా టైం కల్లా మనలో ఆసక్తి పెరిగిద్ది. ఇక లోకము, దాని పోకడ, దాని సమస్తం వదిలిపెట్టి ఆయనే ప్రపంచంగా మారిపోతాం. ఆయన ఎంత ప్రేమిస్తామో, ఆయన కొరకు ఎంత తప్పిస్తామో, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఎంత భారం కలిగి ఉంటామో ఇది చూసేశాడు అప్పుడే. స్తోత్రం. అన్న, ఇంటికి ఒకరిని ఏర్పరచుకుంటాడా, ఇంట్లో మొత్తాన్ని ఏర్పరచుకుంటాడా, ఇద్దరిని ఏర్పరచుకుంటాడా, ముగ్గురిని అనే డౌట్ వచ్చింది. ఆయన ఇష్టం, ఇంటి వాళ్ళ ఆసక్తి. ఇప్పుడు ఇశ్రాయేలు 12 కొడుకులు ఉన్నారు, మొత్తాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అవునా? ఫిలిప్పు కూతుళ్ళు ఉన్నారు, మొత్తాన్ని ప్రవక్తలుగా చేసేసాడు. కొన్ని కుటుంబాల్లోంచి సింగిల్గా, కొన్ని కుటుంబాల్లోంచి ఇద్దరిగా, కొన్ని కుటుంబాల్లో మొత్తాన్ని లైన్లో తెచ్చాడు. అమ్రాము యోకేబెదల సంతానం ముగ్గురిని ఏర్పరచుకున్నాడు.
కొంతమంది వెటకారం చేస్తారు, ఆహా ఇంట్లో మొత్తాన్ని సేవ చేయమన్నాడు అంటుంటారు. వాళ్ళకి చెప్పండి, అహరోను, మిరియాము, మోషే ముగ్గురు నేర్పరచుకోవాలా నువ్వను. అప్పుడు నోరు మోస్తారు. స్తోత్రం గట్టిగా చెప్పండి. అది విషయం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎప్పటిది మీ ఏర్పాటు? మీ హృదయంలో దేవుని కొరకున్న ఆసక్తి ఆనాడే గుర్తించాడు ఆయన. నమ్మదగినవాడు. తమ్ముళ్ళు, చెల్లెమ్మలు మీరు చెప్పండి, తమ్ముళ్ళు లైన్లోకి వచ్చారని మీరు వచ్చారా, లేకపోతే మీకు కూడా సేవాసక్తి ఉందా? తప్పనిసరి పరిస్థితుల్లో ఏమన్నా వచ్చారా? ఏం చేద్దాం, ఆయన అడిగి పోతే అడిగి పోవాలి. కానీ నేను కూడా పని పాట లేకుండా ఏంది ఇది సేవ అంట, సేవ. సింగిల్ చాయ్కి కూడా దిక్కుంటుంది రేపటి నుంచి. ఇక స్తోత్రం ఆయనకే. ఆయన బాగానే చెబుతాడు. అనుకుంటా కొనుక్కుంటే ఏమైనా వచ్చారా? లేకపోతే ఆహా నా ధన్యత భాగ్యం అనుకుంటూ వచ్చారా? ఎలా వచ్చారు? కోరుకున్నారా? దేవుడు నాకు అవకాశం ఇస్తే ఆయన కొరకు బతకాలని ఆశతో వచ్చారా? అంతేనా? ఎనీ డౌట్? ఏం సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు చేతులుంచి మిమ్మల్ని దేవుని కొరకు ప్రత్యేకపరిచి ఆయన పరిచర్య కొరకు ఆయన మిమ్మల్ని ఎందులో ఏర్పరచుకుంటే అందులో వాడటానికి దేవుడు సిద్ధం, నేను సిద్ధం. ముందు దేవునికి లోబడాలి, తర్వాత మీ మీద చేతులుంచి మిమ్మల్ని సిద్ధపరిచే దైవ జనాంగానికి మీరు లోబడతారా? ఎట్టెందుకు అడుగుతున్నావన్నా, ఎందుకు లోబడమేంది అంటారా? లేదు. దేవుడు అభిషేకించిన వాడే ఒకడు తిరుగుబాటు చేశాడు. యేసయ్య అభిషేకించిన వాడే ఒకడు ఆయన నమ్ముకున్నాడు. అందుకని దేవుడు అభిషేకించిన వాడు దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. తెలుసా? ఎవరిని అభిషేకించాడో చూడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. చదువు 14వ వచనం చదువు. 28:14. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. అబ్బా, నీవు ఆగక్కడ. ఇతడు ఒక ప్రతిష్ఠితుడు, అభిషేకింపబడిన కెరూబు. అందరు కెరూబుల్ని అభిషేకించబడ్డ వాళ్ళు అన్నాడా? అనలా. ఇక్కడ ఒక స్పెషల్ పర్సన్ కనపడుతున్నాడు. ఇతన్ని మాత్రం అన్నాడు, నీవు అభిషేకము నొందిన కెరూబు అని. ఎవరిని గూర్చిన ప్రవచనం ఇది అంటే సాతానును గూర్చిన ప్రవచనం. అతడు ఒక కెరూబట. ప్రధాన దూత కాదు, అధికార దూత కాదు, మామూలు దూత కాదు, ఒక కెరూబు. తెలుసా మీకు? ఆ కెరూబుల్లో కూడా మళ్ళీ ఇతను స్పెషల్గా అభిషేకం పొందిన కెరూబట. ఆ కెరూబు కొంతకాలం తర్వాత ఏం చేశాడు? తనను అభిషేకించినటువంటి దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు. సాక్ష్యం ఉందా? మరి యేసయ్య అభిషేకం చేసినోడు ఆయన నమ్ముకున్నాడు అని అన్నాను కదా. పెంతెకోస్తు పండుగ నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, దేవుని సువార్త ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు 12 ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని వాళ్ళకి శక్తిని ఇవ్వకుండా మీరు అలాగ వెళ్ళిపోయి దయాలు వెళ్ళగొట్టండి అన్నాడా? వాళ్ళకి శక్తిని ఇవ్వకుండా మీరు అలాగెళ్ళి దయాలను వెళ్ళగొట్టండి అన్న అంటే, దయాలు నీళ్ళు వెళ్ళగొట్టం కాదు, మొత్తం కలిసి వీళ్ళు వెళ్ళగొడతాయి. అక్కడ గ్రహించాలి పాయింట్. 12 ఏర్పరచడమే కాదు, వాళ్ళకి పవర్ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ప్రతిష్ఠితులు అన్నాడు. ఆ 12 సింహాసనాలు కూడా డిసైడ్ చేశాడు. మరొక భాషలో చెప్పాలంటే వాళ్ళకి జాబ్స్ ఇచ్చాడు దేవుడు. భూలోక ఉద్యోగాలు కాదు, భూలోక రాజుల కింద, భూలోక ప్రభుత్వం కింద జాబ్ కాదు, పరలోక రారాజు కింద ఉద్యోగం అది.
ఉద్యోగం అని ఉంది బైబిల్లో, స్పష్టంగా ఉంది ఉద్యోగం అని. అపోస్తల కార్యములోనే కీర్తన గ్రంథంలోని ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడాడు సీమోను పేతురు. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 20వ వచనం. అదుగో, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అదుగో అతని ఉద్యోగము. ఎవరండి? 12 మందిని ఏర్పరిచి 12 మందికి అధికారం ఇచ్చి, పవర్ ఇచ్చి, శక్తినిచ్చి, వాళ్ళకి జాబ్స్ ఇచ్చేశాడు. జాబ్సే కాదు, అక్కడ నిత్య నివాసాలు కూడా ఏర్పరిచాడు. అంతేకాదు కిరీటము, సింహాసనము, రాజదండం కూడా డిసైడ్ చేశాడు. ఇది పేతురుతో చెప్తాడు. మా సమస్తం వదిలిపెట్టి నిన్ను ఫాలో అవుతున్నాను ఆయన. అన్ని చేపలు ఇచ్చావు, రెండు దోణెల నిండా చేపలు ఇచ్చావు. చేపలను కూడా చూడట్లే అసలుకి నేను. చేపలను కూడా వదిలేసా, వాళ్ళు వదిలేసా, దోణి వదిలేసా, మొత్తం వదిలేసా, అన్నీ వదిలేసా. నీ వెంటబడి తిరుగుతున్నా. వేసుకున్న అంగినే ఉతుక్కోవటం, మళ్ళీ వేసుకోవటం. స్తోత్రం, హల్లెలూయా. మేము పొందింది ఏం లేదు నాయన, మరి ఏంది మా సంగతి అంటే, ప్రభు అన్నాడు, ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు మీరందరూ కూడా 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తారు. నేను డిసైడ్ చేశాను. లూకా 22లో కూడా ఉంటుంది. నా శోధన ఘడియలో మీరు నాతో కూడా ఉన్నవారు కనుక మీరు నాతో పాటు కూర్చొని సింహాసనం మీద ఏలడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నానే మాట కూడా అక్కడ వాడతాడు. మత్తయి సువార్త చూపించేదా? అక్కడ యోధా కూడా డిసైడ్ అయిపోయాడు. సాతాను కానీ దేవుడు అభిషేకించినట్టు ఇస్కరియోతు యోధా కూడా అధికారం పొందాడు, ఏర్పాట్లో ఉన్నాడు, పిలుపులో ఉన్నాడు. టోటల్ మత్తయి సువార్త చూడండి. నేను చెప్పిన మాట ఉందో లేదో చూసుకోండి. పేతురు అన్న మాట, ప్రభువా మా సమస్తము విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించితిమి, మాకేమి దొరుకును అన్నాడు. అదిగో 19వ అధ్యాయము 27వ వచనం చదువు. పేతురు, మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననం మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేళ్ల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అబ్బా, చూసారు మరి, దోన్లు వదిలిపెట్టాడు, చేపలు వదిలిపెట్టాడు, యేసు జాలు అనుకున్నాడు. సింహాసనం. భూలోకంలో కూడా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తాయి. అందరి తపన ప్రభుత్వోద్యోగం కోసం. గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెటిల్. ఎన్ని లక్షలు వచ్చే ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగానికి అంత ప్రయారిటీ ఉండదు. గవర్నమెంట్ జాబ్ అంటే బా ఏందో అర్థం కాదు. 30 ఏళ్ల చదువుకి 30 ఏళ్ల సర్వీసు జాబ్ ఇస్తాడు. 60 ఏళ్ళు కాగానే ఒక్కసారి సింహాసనం వేస్తారు. అది శాశ్వత సింహాసనం కాదు. టెంట్ వేసి టెంట్ కింద సింహాసనం వేసి వెనక పదవీ విరమణ సభ, లేకపోతే దానికి సంబంధించి ఏమండి ఏదో చెబుతారు, వీడుకోలు సభ, ఇంకా పోతున్నాడని. ఇంకేం లేదు, కాసేపు ఆయనతో అనుబంధాలు మాట్లాడి ఆయన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. ప్రభాకర్ రావు గారు మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టామేమో, సారీ సార్, ఏం తలుచుకోవాకండి, ఇంతవాళ్ళు మాతో మనందరం కలిసి ఒక కుటుంబంలాగా జాబ్ చేశాం. ప్రభాకర్ రావు గారు నిజంగా చాలా మంచి మనిషి, మరి బాధగా ఉంది సార్, మీరు ఆఫీస్కి వస్తూ ఉండండి అప్పుడప్పుడు, అంటే ఉద్యోగం ఊడినా పర్లేదు వస్తుండమని. ఇయ్యేగా డైలాగులు అక్కడ. అయిపోయిన తర్వాత అందరూ ఎవరి దండ తీసుకొచ్చి వాళ్ళు మెళ్ళ వేసేస్తారు, శాలువ కప్పేస్తారు, చిన్న ఫంక్షన్ ఏదో చేసుకుంటారు, అందరూ కొసరు తినిపిస్తారు. తర్వాత రోడ్డు మీద కనపడ్డా, ప్రభాకర్ గారు బాగున్నారా, అర్జెంట్ పని ఉంది సార్ వెళ్తున్నాను అని పోతుంటాడు. ఒకసారి సింహాసనం, ఒక్కసారి స్వీటు, ఒకసారి దండ, ఒకసారి శాలువ. అది ఇక్కడ ఉద్యోగం చేస్తే ఇచ్చే ఫైనల్ ఫినిషింగ్ టచ్ అది. అదే యేసయ్య ఉద్యోగం మనం చేసామనుకో, ఇక అక్కడ రిటైర్మెంట్లు లేవు. ఇక్కడ మనం ఆయన కొరకు క్రమంగా జాబ్ చేసి
లైన్లో ఉంటే ఇక అక్కడ శాశ్వత సింహాసనం ఉంటుంది, శాశ్వత కిరీటం ఉంటుంది. అక్కడ ఇంకా గొప్ప పదవి దొరికింది. అది విషయం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఈ టీంలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. కానీ ఏం చేద్దాం, వాడి ప్లేస్ బాగొట్టుకున్నాడు. ఆ ప్లేస్లోకి మత్తీయా వచ్చాడు. అది ఎందుకు అట్లా అయిపోయారు? అభిషేకింపబడలేదా? అధికారం పొందలేదా? ఏర్పాటులోకి లేరా? పిలుపులో లేరా? ఉన్నారు. పిలుపులో ఉన్నారు, కానీ పిలుపును స్థిరముగా నిలుపుకోలేకపోయారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ పిలువబడినటువంటి 12 ఒకడు ఎగిరిపోయాడు. 11 మంది పిలుపులో నిలిచి ఉన్నారు. అది ఇక్కడ పాయింట్. కాబట్టి మిమ్మల్ని అడిగిన ప్రశ్న అది. హృదయపూర్వకంగా మీరు సర్వదా మీ పైన దేవుడు నియమించిన నాయకత్వానికి లోబడతారా? ఏడిచాడు, అభిషేకం చేసేంత వరకే, చేసిందాక మనం పాస్టరే, ఇంకేంది ఆయన పెత్తనం ఏంది, బోడి పెత్తనం, సోది గోల, పెద్దాకలు ప్రతిదానికి ఆయనకి చెప్పాలా, అంత పెద్దలు వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఏంటది? మనకి ఇంకా స్వేచ్ఛ లేదా? స్వాతంత్రం లేదా? ఉంది, ఎల్లు, ఏం జరిగిద్దో చూడు. తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద చేతులుంచుట అన్నాడు ఒక భక్తుడు. అద్భుతమైన మాట. తల మీద చేతులుంచుట అంటే తలంపులను బ్యాలెన్స్ చేయటానికి, నువ్వు నా తలంపులను బ్యాలెన్స్ చేయొచ్చు, నువ్వు నన్ను నడపొచ్చు, నేను సర్వదా అంగీకరిస్తున్నాననే తల ఉంచాలి. అంతేగాని తల మీద చేతులు ఉంచిన తర్వాత తల తిక్క వ్యవహారం, పెద్దగా చెప్పండి, ఏం చేయకూడదు. తల తిక్క వ్యవహారం చేస్తే ఏం లేదు, బాగానే ఉంటారు, కాకపోతే వాడబడరు. విధేయతను కోల్పోయిన వాడు, లోబడటం మానేసిన వాడు త్రోసివేయబడతాడు, యూదాలాగా. కాబట్టి అలాంటి పరిస్థితి రానియొద్దు. కొంతమంది అట్టివారై ఉండి అల్పులై ఉన్నారు. ఏలియా చేతి కింద విధేయత చూపిన ఎలీషా ఏలియాని మించి 2 అంతలు చేశాడు. నాయకుడిగా ఉన్నవాడు ఒక్కింత చేస్తే, తన్ను తాను తగ్గించుకొని నాయకత్వానికి లోబడిన వాడు 2 ఇంతలు చేశాడు. అది రహస్యం. కొద్దిగా పైన నాయకత్వానికి లోబడటం కొంచెం అభ్యంతరంగా ఉంటుంది కొంతమందికి. ఎవరికైనా సొంత పెత్తనం మీదనే మజా ఉంటుంది. ఎవడ అథారిటీ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం తిరిగితే బాగుంటుంది కదా అని తిరగవచ్చు. కానీ ఎక్కడ కొంటుంటుందో, ఎక్కడ మెరకుంటుందో తెలియదు. మొహం పగిలిన తర్వాత మనం ఏదో తప్పు చేసినట్టున్నామే అని అర్థమైంది. కొన్ని తప్పులు అయితే దిద్దుకోవాలి కూడా కాదు. కాబట్టి జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఏర్పరచుకున్నాడు, మాతో మాట్లాడాడు. మీ సాక్ష్యాన్ని, పద్ధతిని, శ్రమని, పరిచర్యని గుర్తించి మీ నమ్మకత్వాన్ని మేము సాక్షులమని నిలిచి, మీరు నమ్మకమైన వారు, యథార్థవంతులు, భక్తిపరులు, మీరు దేవుని కొరకు నిలబడటానికి సమర్థులు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సంఘ నాయకులంగా మేము కూడా మీ పక్షంగా సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాం. కాబట్టి మీకు బుద్ధి చెప్పుచున్న వానిని అడ్డగించకుండా చూసుకోండి. తృణీకరించారనుకో త్రోసివేయబడే అవకాశం ఉంటుంది. సరేనా? ఇంతవరకే, ఇంకెక్కువ ఒత్తిడే ఉండదు. ఏదైనా మిమ్మల్ని అభ్యంతర పెడితే, అడ్డగిస్తే, తప్పు త్రోవలో వెళ్తుంటే తప్ప చీటికి మాటికి చిన్నదానికి పెద్దానికి అడ్డగించే అవసరమే ఉంది. మీరు క్రమంగా ప్రయాణం చేస్తారా? మీరు మంచిగా గెలిచి విజయంలో ముందుకెళ్తున్నారా? మేము గెలిచినట్టే. మీరు మంచిగా దేవుని కొరకు విజయాలు సాధించారా? మేము సాధించినట్టే. మీకు చెప్పంగానే గదిలో పోయి తలుపులు వేసుకొని ఎగురుతాం అవసరం అయితే. మీరు ఏదన్నా సాధిస్తే బయట ఎగిరితే జనం దడుచుకుంటారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏదన్నా 4 ఆత్మలు సంపాదించారంటే పండగ మాకు. ఓ ప్రాంతాన్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేశారంటే మాకంటే సంబరపడేవాడు ఇంకొకడు
పౌలు అంటాడు, మేము బలహీనమైనను మీరు బలవంతులై ఉండాలని కోరుకుంటున్నాం. మేము బలహీనమైనను మీరు బలవంతులుగా, మేము అయోగ్యులుగా కనబడుచున్ననో మీరు యోగ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాం. అయ్యలారా, ఇదే క్రమం. కాబట్టి ఇక దైవజనులు లేచి సహోదరులు సహోదరులు మోకాళ్ళు వేస్తారు. వారి కొరకు ప్రార్థన చేసి వారి మీద నూనె ఉంచి వారిని సిద్ధపరచండి. అలానే మోకాళ్ళు వేయండి. అటేం తిరగ అవసరం లేదు, ఇలానే ఉండండి. దైవజనులు సంగమా, ఇదిగో ఇప్పుడు ఒకసారి ఇంకొక మాట కూడా వినాలి. ఈ సందర్భంలో అభిషేకం పొందుతున్న బిడ్డలకు చెప్తున్నాను, లోకానికి మనం మాదిరి లేనోడు పాదిరి పనికి పనికిరాడు. పాదిరి అంటే ముందు మాదిరి అయి ఉండాల. అయ్యగారు కానీ అమ్మగారు కానీ క్యారెక్టర్లో, వస్త్రధారణలో, పద్ధతుల్లో, మాట తీరులో చాలా బ్యాలెన్స్ ఉండాలి. మందకు మాదిరిగా నడుచుకోవాలి. లోకానుసారతని అనుసరించకూడదు. లోకానుసారతలో కొట్టుకొని పోతున్న జనావళిని దేవుని భక్తి కొరకు, దేవుని కొరకు త్రిప్పటానికి మనం పిలువబడ్డాం. చెడిపోతున్న జనాభాని క్రమంలో తీసుకొని రావడానికి మనం పిలువబడ్డాం, కానీ వాళ్ళతో కలిసి మనం అక్రమంలోకి వెళ్ళటానికి కాదు. కాబట్టి వస్త్రధారణతో సహా క్రమపరుచుకోవాలి. పిచ్చి పిచ్చి డ్రెస్సులు, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి అవతారాలు పురుషులైనా స్త్రీలైనా ధరించరాదు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడే తీరుతెన్నుల్లో కూడా మార్పు రావాలి. రెక్లెస్గా మాట్లాడటం, గర్వంగా మాట్లాడటం, అహంకారంగా మాట్లాడటం, భర్త దైవజనుడిని తేలిగ్గా తృణీకారంగా మాట్లాడటం మొదలైనవి చేయకూడదు. అది దేవుడు నీకు ఇచ్చే మందకి, సంఘానికి, పరిచర్యకు మాదిరి కాదు. వినయం, స్త్రీలైతే అణకువయు స్వస్థ బుద్ధియు గలవారై. హడావుడిగా టిప్పుటాపుగా కనపడాలనుకోవద్దు. ఆభరణాలు ధరించి దాన్ని వ్యక్తం చేయాలని ఆలోచన చేయొద్దు. దీన మనసును సాధన చేయండి, దీన హృదయాన్ని సాధన చేయండి, పురుషులైనా స్త్రీలైనా. ఎందుకంటే మనం మాట్లాడే మాటల కంటే కూడా మన ప్రవర్తన ఎదుటి వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేసింది. మనం మాట్లాడే మాట తర్వాత మన ప్రవర్తనను మొదట ప్రజలు చూసి దాని ప్రకారం నడుస్తారు. కనుక స్త్రీలైనా పురుషులైనా ఈ విషయాల్లో మీరు బ్యాలెన్స్గా ఉంటాము అంటేనే ఇక్కడ ఉండండి. ఆ కొద్దిగా మనం అవన్నీ మార్చుకోవాలంటే మన కష్టంలే అంటే ఇప్పుడే లేచెళ్ళు. స్త్రీలకు చెప్తున్నాను, పురుషులకి చెప్తున్నాను. దేవుడు చెప్పిన క్రమంలో, క్రమశిక్షణలో, అదుపాజ్ఞల్లో ఉండటానికి నువ్వు సంసిద్ధం అయితేనే నిలబడు. ఇక్కడ వాటిని త్రోసివేసే పని అయితే నువ్వు ఇప్పుడే పక్కకెళ్ళిపో. ఎందుకంటే ఈ చేతుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలా లేపండి, మీరు కూడా లేపండి, ఇలా తిప్పండి. కొంతమంది ఇట్టనే పెట్టారు, ఇట్ట పెడరా. ఈ మధ్య వేలు, ఈ బొట్టన వేలు కానిచ్చండి, కానిచ్చారా? ఇట్లానండి, రైట్, ఓకేనా? కొంచెం కిందకి దించండి, ఇంకొంచెం కిందకి దించండి, ఇంకొంచెం కిందకి, కొంచెం ఎడంగా, కొంచెం దగ్గరికి, కొంచెం పైకి, కొంచెం కిందకి, ఇంకొంచెం దగ్గరికి. గడ్డం మీద పెట్టండి. తమ్ముడు అది గడ్డమా? ఆ తమ్ముడు ఇంకా ఆడే పెట్టాడు. గడ్డమా అది? గడ్డం ఇది కదా. ఇదేంది మరి? ఏడ పెట్టారు ఏంది? మీరు కూడా చాలామంది ఏడే పెట్టారు. నేను చెప్పిన మాట మీకు స్పష్టంగా వినపడిందా లేదా? ఏడ పెట్టమన్నా? గడ్డం మీద పెట్టమన్నా. మీరు ఏడ పెట్టారు? కణత మీద పెట్టారు. ఇది కణత అంటే మీరు దేన్ని ఫాలో అయ్యారు? నా మాటనా, నా క్రియలనా? యా,
ముందు మీలో ఏది పనిచేసింది? కళ్ళు పనిచేసినాయి. చెవులతో వింటున్నప్పటికీ నేనేం చేస్తున్నానో దాన్ని మీరు ఫాలో అయ్యారు. నేను గడ్డ మీద పెట్టండి అని స్పష్టంగా చెప్పినా ఏడే పెట్టారు. ఎందుకు పెట్టారో నేను అడుగుతా. మరి నువ్వు ఆడబెట్టావుగా. మమ్మల్ని గడ్డం మీద పెట్టమని నువ్వు కణత మీద పెడితే మేమెందుకు పెడతాం? గడ్డం మీద మేము ఆడే పెడతాం. చూసారా దేన్ని ఫాలో అయ్యారు? ఎస్, మనం ఏది చేస్తున్నామో, మనం ఎలా ఉన్నామో ప్రజలు ముందు దాన్ని చూసి ఆ తర్వాత మన మాటకు విలువిస్తారు. నేను ఎట్టయినా ఉంటా. అదేంది దేవుడి మాటలు వినాలా పోవాలా? అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అంటే ఎట్లా? నేను ఎట్లయినా ఉంటా, జస్ట్ వినాలి పోవాలా అంటే వయసు అన్నయ్య వెళ్తా. మాటిని పోయేవాళ్ళు ఎవరు లేరు, వ్యవహారం చూసేవాళ్ళు ఎక్కువ. కాబట్టి అయ్యలారా మీ అందరికీ చెప్తున్నా, మనం ఏడబెట్టి జనాన్ని గడ్డం మీద పెట్టమంటే పెడతారా? యథా రాజా యథా దేవ తదా భక్త, యథా గురు తదా శిష్య, యథా తండ్రి తదా కొడుకు, యథా తల్లి తదా కూతురు. స్తోత్రం. జాగ్రత్త పడండి మీరైనా. ఓకే, అలా అన్నిటికీ సిద్ధమేనన్నా. యేసయ్య కోసం లోక చెత్తను వదిలేస్తా, నా అహంకారాన్ని వదిలేస్తా, దేన మనసును సాధన చేస్తా. నా కోసం తన ప్రాణం ఇచ్చిన యేసు కొరకు, ఆయనను ప్రేమించి ఆయన కోసం సమస్తము కోల్పోయి చనిపోవటానికి కూడా నేను సిద్ధం. అంటే చేయొద్దు, చచ్చిపోవడానికి కూడా సిద్ధం. సమస్తాన్ని కోల్పోవటానికి, సమస్తాన్ని నష్టపోవటానికి, సమస్తాన్ని వదిలేసుకోవటానికి ఐఎమ్ రెడీ. రైట్. వారి తీర్మానం నాకు నచ్చింది. మీ అందరూ కూడా సాక్ష్యంగా చూశారు. ప్రభు కోసం ఆ జీవితాలు అంకితమని నిర్ణయానికి వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళ మీద దైవజనులు నూనె పోసి చేతులు ఉంచుతారు. 7 దైవజనులు. స్తోత్రం 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 స్తోత్రం. అందరం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీ చేతులు అభిషేకించబడే వాళ్ళ చేతులు వైపు చూపండి. స్తోత్రం. మీ చేతులు అభిషేకించబడే వారి వైపు చూపి అందరూ స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 చూద్దాం. అందరం చూద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం 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 వారి మీదకి తీసుకువచ్చినందుకు స్తోత్రం 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 మీ హస్తమును వారి మీదకి చాపినందుకు స్తోత్రం 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 నీ పని కొరకు ప్రత్యేకించుకున్నందుకు స్తోత్రం 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 దేవా, స్తోత్రం నీ హస్తమునే వారి మీదకి తీసుకుని వచ్చినందుకు స్తోత్రం 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 చెప్పడక మునుపే ఏర్పరచుకున్నందుకు స్తోత్రం 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 నిస్వార్థ సేవ కొరకు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం 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 దేవా, నువ్వు చేసిన ఈ కార్యము కొరకు స్తోత్రాలు సంఘంలో లేవనెత్తిన దైవజనుల కొరకు స్తోత్రం 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 అభిషేకించుకున్న దైవజనుల కొరకు స్తోత్రం 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 కార్యము చూచుచున్న జనుల నుంచి కూడా అనేక మంది దైవజనులను లేవనెత్తినందుకు స్తోత్రం 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 దేవా, నీకు స్తుతి 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 స్తోత్రాలు స్తోత్రం 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 అందరిలో నుంచి స్తోత్రం 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 ఈ ఘన కార్యమును జరిగించిన దేవా నీకు స్తోత్రం 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 నశించుచున్న ఆత్మను రక్షించుటకు సిద్ధపరిచిన దైవజనుల కొరకు స్తోత్రం 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 సంగమా, మీరు కూడా ప్రభు యొక్క శరీరం. ప్రభువా, వీరిని ఆశీర్వదించమని మీరు కూడా వారి తట్టు మీ చేతులు చాపి, వారి తట్టు మీ చేతులుంచి, వారి తట్టు మీ చేతులుంచి, ప్రభువా వీరిని దీవించు. ఇదిగో నీ కొరకు బలిపీఠం ఎక్కుతున్న నీ పిల్లలు, నీ కొరకు చావ సిద్ధమైన నీ పిల్లలు ప్రభువా, నీ కొరకు బలిపీఠం ఎక్కుతున్న నీ పిల్లలు నాయన, వారిని చెయ్యి విడవద్దయా అని అడుగుదాం, వారిని ఎడబాయొద్దయా అని అడుగుదాం. ఓ యవనస్తులై ఉండి కూడా యవనేచ్ఛలను, వారి యొక్క వేషాలను సమస్తమును కూడా విసర్జించి ప్రభువా నీ కొరకు బలిపీఠం ఎక్కుతున్నారు. ప్రభువా నీ కొరకు బలిపీఠం ఎక్కుతున్నారు. అవసరమైతే నీ కోసం బలి కావడానికి సిద్ధమవుతున్నారు. ప్రభువా, ఓ నీ బిడ్డలను అభిషేకించు, ఓ నీ బిడ్డలను అభిషేకించు, నీ ఆత్మతో నింపు. వేవేలకు తల్లిదండ్రులగునట్లు, వేవేలకు తల్లిదండ్రులగునట్లు, ఆత్మీయ తల్లిదండ్రులగునట్లు ఆత్మ ఫలముతో నింపు, ఆత్మ వరములతో నింపు, వాక్ శక్తినివ్వు. సత్యము వారి నోట ఉండాలి. వారు తాగినప్పుడు స్వస్థతలు కలగాలి, వారు ముట్టినప్పుడు దయ్యములు వెళ్ళిపోవాలి, వారు గద్దించినప్పుడు రోగములు వెళ్ళిపోవాలి. ఆ వరముతో నింపబడాలి. నీ బిడ్డలు అభిషేకించు. వారు అడుగుపెట్టు ప్రాంతములెల్లా నీ కొరకు సాధించు. శత్రు గవిని బిడ్డలు స్వాధీనపరచుకోవాలి. శత్రు గవిని బిడ్డలు స్వాధీనపరచుకోవాలి. కృప చూపు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దామా? మీ ప్లేసులో కూర్చోండి. మా ప్రభు మిమ్మల్ని ప్రేమించి తల్లి గర్భంలో పిండాలుగా రూపింపబడక మునిపే మీలో దేవుని కొరకున్న ఆసక్తిని గుర్తెరిగి ఆనాడే మిమ్మల్ని ప్రతిష్ఠించాడు. అది దేవుని ప్రతిష్ట. ఇది సంఘం ఎదుట సంఘ నాయకులకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మీకు చేసిన ప్రతిష్ట. దాన్ని రూఢిపరుస్తూ చేసిన కార్యం ఇది.